డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రకరకాల కారణాలతో పిల్లల్ని హాస్టల్లో పెట్టాల్సిన పరిస్థితి. కొన్ని చదువుల రీత్యా, ఉద్యోగాల రీత్యా తప్పదు. ఉన్న చోటే అంటే కుదరదు కదా. అవును. ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళేటప్పుడు భలే ఇబ్బంది పడిపోతారండి. అప్పటి వరకు ఇంట్లోనే ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు, పిల్లలు కూడాను అంతే విధంగా ఉంటారు. ఎలా ఉంటారో, ఏం తింటారో, ఎక్కడుంటారో అట్లా కదా. వాళ్ళని ఎలా మనం స్ట్రాంగ్గా పంపించాలంటే వాళ్ళకి ఎలాంటివి చెప్పాలి, ఏం చెప్పి వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టాలంటారు? ఎప్పుడైనా అంటే ఇవాళే అయిపోదు కదా జయ. మనం హాస్టల్లో పెట్టడం అనేది ఇవాళ అనుకుని రేపొద్దున చేర్చాం. అవును. ఇప్పుడు స్కూల్స్ మార్చినట్టుగానే మనం ఏం చేయాలి, డిసెంబర్లోనో లేకపోతే ఏప్రిల్ మేల లోపల, జూన్లో స్కూళ్ళు మొదలవుతాయి. ఏప్రిల్లోనో డిసైడ్ అవుతాం, మార్చి ఏప్రిల్లో డిసైడ్ అవుతాం. అప్పుడు అడ్మిషన్ తీసుకుని ఓ 2 నెలలు టైం తీసుకుని జూన్లో చేరుస్తాం ఒకటి. ఏది స్కూళ్ళల్లో అయితే. ఈ ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలు ఇంజనీరింగ్కి వెళ్తారు, లేదా ఎంబీబీఎస్కి వెళ్తారు, లేకపోతే ఇంకేలా ప్రొఫెషనల్ స్టడీస్కి ఇంటర్ తర్వాత వెళ్తారు. వాళ్ళకి బాగా గ్యాప్ ఉంటుంది. అవును కదా, ప్రతి చోట అంతే. ఇవాళ అనుకోగానే రేపొద్దున్నే తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పెట్టినట్టుగా పిల్లల్ని పెట్టలేము, అడ్మిషన్స్ కుదరవు. అవును. మనకి టైం ఉంటుంది. టైం ఉంటే పిల్లల్ని ఏం చేయాలి, మొదట హాస్టల్కి వెళ్ళాక నీ తిక్క కుదురుతుంది ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మళ్ళీ బాగా చెప్పారు. చిన్నప్పటి నుంచి కూడా బెదిరిస్తాం, హాస్టల్లో పడేస్తా, హాస్టల్లో పడేస్తా. ఆలోచన లేకపోయినా మనకి నువ్వు తినట్లేదు కదా, నిన్న హాస్టల్ చదవట్లేదు కదా, హాస్టల్ అదొక బూచిలాగా చూపిస్తాం. అట్లా బూచిలాగా చూపించకూడదు. మొదటిది అది తప్పు. స్కూల్కి వెళ్తే రోగం కుదురుతుందనే వాళ్ళు మా చిన్నప్పుడు. స్కూల్ అంటేనే భయం, అమ్మో స్కూల్లో మేస్టాలు చంపేస్తారు. ఏముండదు కానీ అలాంటి ఫీలింగ్స్. ఈ హాస్టల్ని కూడా బూచిగా చూపించద్దు. తర్వాత కొంచెం పిల్లలకి ఏంటంటే సొంత పనులు కొన్ని చేసుకోవటం ప్రాక్టీస్ చేయించండి. వాడు స్నానం చేసిన టవలు వాడే ఆరేసుకోవటం. ఇదే కాదు, మొట్టమొదట అలారంకి నిద్ర లేవడం ప్రాక్టీస్ చేయించండి. ఫస్ట్ అలారం మోగ్గానే లేవాలి. వాడు అలారం వాడే పెట్టుకోవాలి. దానికోసం పిల్లలకి వాళ్ళకి ఫ్యాన్సీగా ఉండేలాగా వాడికి నచ్చిన అలారం రింగ్ టోనో, ఫోన్లోనో, లేకపోతే గడియారమో ఏదైనా ఒకటి పెట్టి అలారంతో లేవటం అనేది ఒక ప్రాక్టీస్. ఒక 15 రోజులు చేస్తే అలవాటు అయిపోతుంది. తర్వాత మంచి వ్యాలిడ్ పాయింట్ రమ్మగారు, ఇది మాత్రం ఇది అవసరం కదా. అవునవును. ఈ అవసరం తర్వాత స్నానం చేయగానే వాడి తువ్వాలు వాడేసుకోవటం, వాడు ఆరేసుకోవటం. తర్వాత బట్టలు దెబరాయి విప్పేయకుండా కొంచెం ఒబ్బిడిగా పెట్టడం అనేది ప్రాక్టీస్. చెప్పాలి, నాన్న రేపటి నుంచి నువ్వు అక్కడికి వెళ్తే ఒంటరిగా ఉంటావు, నువ్వు అక్కడే ఉంటావు, నీ బట్టలు నువ్వే చూసుకోవాలి, నీ సామాన్లు నువ్వే కేర్ఫుల్గా ఉంచుకోవాలి. ఇందులో హార్ష్ వేకి వెళ్ళొద్దమ్మా దయచేసి. అమ్మ నాన్న ఎవరైనా సరే మీరు ఎంత మృదువుగా చెప్తే, పొలైట్గా చెప్తే అంత బాగా రిజిస్టర్ అవుతుంది. హార్ష్గా చెప్పి వాడి బుర్రకెక్కిద్దామని ప్రయత్నం చేయబోకండి, వాడికి భయం మొదలవుతుంది. అవును. పిల్లలకి, ఆడపిల్లలకు కూడా భయం మొదలవుతుంది. భయపెట్టకూడదు, అలవాటు చేయాలి అంతే. ఇప్పుడు మనం ఎవరింటికైనా చుట్టాలింటికి పంపిస్తున్నాం అనుకో, 2 రోజులు ఉండడానికి చెప్తాం, అక్కడ అల్లరి చేయమాక, ముట్టుకోమాక, ఇది తీమాక, చేయకూడదు, ఇట్లా చేయకూడదు, పెట్టింది తిను, ఇది నేను తిన్నాను అన్నది ఇంట్లో చేసినట్టు చేయమాక చెప్తాం. 100 చెప్తాం, అవే 100 ఇక్కడ చెప్పాలి. రైట్. అది ఎట్లా మనం సంజాయించడానికి అర్థమయ్యేలాగా చెప్పాలని చూస్తామో అదే విధంగా ఇది కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి. వాళ్ళు దానికి అలవాటు పడతారు ఆటోమేటిక్గా. మీ బట్టలు మీరే ఫోల్డ్ చేసుకోండి, మడతలు పెట్టుకోండి, బ్యాగులు సరిగా పెట్టుకోవటము, నీ ర్యాక్ నువ్వు పెట్టుకోవటము, నీ వస్తువు నువ్వు జాగ్రత్త పెట్టుకోవటము, ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టకూడదు, తీసిన చోటే పెట్టాలి. ఇవన్నీ వరుసగా నేర్పించండి. ముందు నుంచి నేర్పించాలి. మనం హాస్టలు అని అనుకోగానే, ఈ సంవత్సరం వీడిని హాస్టల్లో వేద్దాము అనుకోగానే మనం ఏం చేస్తాం, అడ్మిషన్స్ కోసం స్కూళ్ళు చూస్తామా, దాంతోపాటు పిల్లలకి ట్రైనింగ్ మొదలు పెట్టుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. అందరూ చేస్తారా, అవన్నీ ఏం అక్కర్లేదు అంటే మీ కర్మ, దానికి మేమేం చెప్పలేం. ఎవరైనా చేయవలసిందే. దానివల్ల మీకు ఏం కావాలమ్మా, ఎండ్ ఆఫ్ ద డే మన పిల్లవాడు లేదా పాపాయి ఆ సంతోషంగా ఉండాలి, ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైనా ఇష్యూ అయితే ఓపెన్గా చెప్పగలగాలి, వాళ్ళు ఫేస్ చేయగలగాలి, మనకి చెప్పగలగాలి. ఇప్పుడు ఇవి మొదటిది. తర్వాత వస్తువులు జాగ్రత్త పెట్టుకోవటము, ఎవరితోటి పోట్లాడకుండా ఉండటం, ఏదైనా ఇష్యూ వస్తే చిన్నదైనా ఓపెన్గా చెప్పటం, ఇవి నేర్పాలి.
టైం టు టైం ఏం పనులు ఏం చేసుకోవాలి. జనరల్గా స్కూళ్ళల్లో పెద్ద పెద్ద ఇష్యూస్ ఉండవు జయ. ఎక్కడో చూస్తాం సినిమాలలో అన్నిటికీ కొట్లాడుకోవటం, ఎవరైనా 2-3 కలిసి ఒకరినే టార్గెట్ చేయటం, ఒక పిల్లనే ఏడిపించుకుని తినటం ఉంటాయి. ఒకవేళ ఉంటే పెద్దవాళ్ళతోటో స్కూల్లోనో చెప్పగలిగే ఇలాంటి ఓపెన్నెస్ని పిల్లలకి నేర్పండి. తర్వాత కూర్చుని చదువుకోవటం, వాళ్ళ దారిని వాళ్ళు పని చేసుకోవటం, టైం వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో ఉండటం. మనం చెప్తూ ఉంటాం బుక్కుతి అని, కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళంతట వాళ్ళే చదువుకోవాలి. చదువుకోవాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు స్టడీ అవర్స్ అని అవన్నీ పెడతారు చెయ్య, స్టడీ అవర్స్ పెడతారు, ఈ టైంలో కూర్చోబెడతారు. అదేలేండి. తర్వాత అన్నం చక్కగా తింటాం, పేర్లు పెట్టకుండా ప్రతిదీ తినాలి. ఎస్, ఇది ఒకటి నేర్పించాలి. కంచాలు నీట్గా చేసుకోవటం, వాడి కంచం వాడే కడుక్కోవటం, వాడు ఏ పచ్చడి బాటలో తనే తీసుకొచ్చి వేసుకోవటం. సాధ్యమైనంత ఎలా ఉండాలంటే పిల్లలు రెడీగా ఉండాలి దేనికైనా. ఈ రెడీ అప్పటికప్పుడు అవరమ్మా ఎవ్వరును, ఎవరికైనా నేర్పాల్సిందే. మిగతావన్నీ ఓకే రమ్మగారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా బుక్స్ సర్దుకోవటం, మంచాలు నీట్గా పెట్టుకోవటం, ఫోల్డింగ్స్ చేసుకోవటం, ఫుడ్ దగ్గర కాస్త ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇంట్లో వాతావరణాలు వేరుంటుంది కదా. అందుకని ఈ లోపల పిల్లలకి ఏం చేస్తారంటే జనరల్గా బయట ఎలాంటి ఫుడ్స్ ఎలాంటి కూరలు ఉంటాయో అట్లా మనం అందరి కోసం చేస్తుంది. వాడి కోసం స్పెషల్గా వేపుడు, వాడి కోసం ఉప్పు కారం తక్కువ వేయటం, వాడి కోసం ఒక ఆమ్లెట్ వేసి పెడుతూ ఉండటం చేస్తాం కదా. కొంచెం పంచదార ఎక్కువ వేయటం, వాడికి అదే పెరుగన్నంలో పంచదార, పప్పన్నంలో పంచదార, ఇలాంటివి మానిపేసేయండి, మానేయండి. ఓకే, అన్నీ మీరే కలిపి నోట్లో పెట్టే తగ్గించమంటారు. స్పెషల్ కేర్ తగ్గించండి. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే రోజు నాన్ వెజ్ ఇవ్వద్దు పిల్లలకి. హాస్టల్లో వారానికి 2 రోజులు ఉంటుంది, ఎక్కడైనా ఎగ్స్ ఉంటాయి. జనరల్గా అన్ని హాస్టల్స్లోనూ ఎగ్స్ కనపడతాయి జయ. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో, ఈ మెడికల్ హాస్టల్స్లో కూడా ఎగ్స్ బాగా విస్తారంగా కనపడతాయి. మా వాడు ఐఐటీలో ఉన్నాడు కదా, ఆ ఎగ్స్ ఇంత పెద్ద గమేళా నిండా బాయిల్డ్ ఎగ్స్ పోసేవాళ్ళ. బ్రెడ్ ఇంతంత బటర్లు, ఇన్ని బ్రెడ్లు, ఇలా రొట్టెలు అలా పోసి పెట్టేవాళ్ళు. ప్రతిరోజు ఎగ్స్ ఉండేవి. ఇది ఈ ఎగ్స్ ఉండి పిల్లలకి కనుక బాయిల్డ్ ఎగ్ మీరు వెజిటేరియన్స్ కాకుండా ఉండి అలవాటు లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ ప్రాక్టీస్ చేయించండి రోజు కాస్త. పిల్లలు బలంగా ఉంటారు. ఏదో ఒక ఆహారం లభిస్తుంది, కూర నచ్చలేదు లేదా బ్రేక్ఫాస్ట్ చేసింది నచ్చలేదు, ఆ 2 ఎగ్స్ తిని కాసిన పాలు తాగినా వాళ్ళకి సరిపోతుంది కదా. ఇలాంటివి అలవాటు చేయండి. హోమ్ సిక్ అని తెగేడుస్తారు. హోమ్ సిక్ ఏడుస్తారు జయ. హోమ్ సిక్ అంటే ఏంటంటే ఈ ఇష్టారాజ్యంగా ఉండటానికి అలవాటు పడి ఉంటారు పిల్లలు. అలాంటి వాళ్ళు ఇట్లా కంట్రోల్డ్గా టైం ప్రకారం లెక్కగా ఉండాలి, శిక్షణతోటి ఉండటం ఒకటి ఇబ్బంది. రెండోది అమ్మ మీద చెయ్యేసి పడుకోవటం, అమ్మని ఉండి కావలిచ్చుకోవటం, అమ్మ ఎంతసేపు అన్నం నోట్లో పెట్టడం, దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకోవటం, ఇవన్నీ అలవాటు ఉంటాయి. ఎప్పటికీ 5th, 9th, 10th క్లాసుల వరకు కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటాం, మనతోటే పడుకుంటారు. ఎక్కడ పడుకున్నా రాత్రి 11 గంటల వేళ లేచి వచ్చి మన దగ్గర పడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ హోమ్ సిక్ ఫీల్ అవుతారు. పిల్లల్ని సెపరేట్గా పడుకోబెట్టండి. 5th జనరల్గా మరి అంతకంటే చిన్నప్పుడు వేయంగా సాధారణంగా 6వ క్లాసు నుంచి మొదలు దూరం పెట్టడం, 6th క్లాస్ నుంచి మొదలు పెడతారు. ఈ పిల్లల్ని కొద్దిగా సెపరేట్గా ఉంచటము, వాడంతట వాడు తనకు కావాల్సింది తను పెట్టుకుని తినేలాగా, తన దారిని తను లేచేలాగా, ఇది మెల్లిగా ఒక 2-3 నెలలు ప్రాక్టీస్ చేస్తే ఉంటుంది. సిక్గానే ఉంటారు పిల్లలు. పెద్ద పిల్లలు కూడా బెంగ పెట్టుకుంటారు జయ. 18-20 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అమ్మా నాన్నల బెంగ ఉంటుంది ఖచ్చితంగా. ఏదైనా మనం ఫుడ్ పదార్థాలు చేసిస్తే తనే జాగ్రత్త పెట్టుకోవటము, అల్మార్లో పెట్టుకుని తాళం వేసుకోవటము, పచ్చళ్ళు అవి లోపల పెట్టుకోవటం, నేతి డబ్బాలు ఇస్తూ ఉండే ఈ డబ్బాలు లోపల పెట్టుకోవటం, ఇవి పిల్లలకి చెప్తూ ఉండాలి. కేర్ఫుల్గా చేయి. ఒకటే రోజులో అయిపోతే మర్నాటికి నీకు ఉండదు. అవును, ఇవి మాట్లాడుకుంటూ ఉండాలి. చాలా హాస్టల్స్లో నాకు తెలిసి నెలకోసారి కలిసేది ఉంటుంది. కొన్ని చోట్ల ఆదివారం కూడా విజిటర్స్ ఉంటారు. ఓసారి అమ్మా నాన్న వెళ్తే ఓసారి పిన్ని బాబాయ్ వెళ్ళి అలా కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఈ రోజులు మారినాయి. ఇదివరకటంతా ఇబ్బందికరంగా హాస్టల్స్లో ఇప్పుడు లేదని అనుకుంటున్నాను నేను. పిల్లలు అక్కడ కూడా హాయిగా ఫ్రెండ్స్తో ఫ్రీగా ఉండడానికి అలవాటు పడి ఉంటున్నారు కదా. మళ్ళీ చూడు, హాస్టల్ నుంచి ఇంటికి వస్తారు చూడు, ఇంటికి రాగానే వాడి విశృంఖల ప్రవర్తన బయటికి మాత్రం రానివ్వద్దు. అందరు అదే చేస్తారు. అక్కడ ఉండదు కదా అని రోజు నాన్ వెజ్ వండి పెట్టి, రోజు స్పెషల్స్ చేసి పెట్టి, రోజు బయటికి తీసుకెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు పడుకుని ఎప్పుడు పడితే అప్పుడు లేచి అలా చేయకండి. అక్కడ వాళ్ళు నేర్చుకున్న క్రమశిక్షణకి కొద్దిగా దగ్గరగా ఉంచండి. మరి మొత్తానికి అట్లాగే హాస్టల్ జీవితంలాగా ఉంచలేం మనం. కొంచెమైనా దగ్గరగా ఉంచండి.
ఉంచితే అప్పుడు అక్కడికి ఇక్కడికి అడ్జస్ట్మెంట్ ట్రబుల్స్ లేకుండా ఉంటారు. ఏదేమైనా నేర్పించుకోవాల్సిందే, బేసిక్ రూల్స్ అంతే. మేమేమీ లేదు, సడన్గా అనుకున్నాం మేము ఊరు వెళ్ళిపోతాం, వాడిని హాస్టల్లో వేసంటే వాడు అడ్జస్ట్ అవుతాడో అవలేకపోతాడు. అంతే రమ్మగారు. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్న చోట పిల్లల్ని పెట్టేటట్టయితే మరీ కష్టం. మన భాష మన తిండి కాదనుకో వాళ్ళు మరీ ఇబ్బంది పడతారు. మన ప్రాంతం అయితే కొంచెం పర్వాలేదు. మనం ఈ మధ్య ఈ ఈషా ఫౌండేషన్ వాళ్ళ స్కూల్స్ కనిపిస్తున్నాయి కోయంబత్తూరు వైపు, తర్వాత ఏమో ఈ మన అదేమిటో తమాషా స్కూల్స్, అభయ లాంటి కొన్ని స్కూల్స్, అంతా నేటివ్ థింగ్స్ ఉంటాయి అవన్నీ చెప్తారు. వాటి కోసం కూడా ఫ్యాన్సీగా ఉండి పిల్లల్ని ఇక్కడ చేరుస్తున్నారు కొంతమంది. అవే కాకుండా పుట్టుపర్తి లాంటి చోట అది కూడా మంచి మంచి స్కూల్స్ కదా అవన్నీ చాలా ప్రఖ్యాతమైనవి, ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి ఉన్నాయి. అవి కాకుండా మళ్ళీ సైనిక్ స్కూల్స్ అని, నవోదయ స్కూల్స్ అని, గురుకుల పాఠశాలలు చాలా ఉన్నాయి కదా మనకి. ఏపీ రెసిడెన్షియల్స్, తెలంగాణ రెసిడెన్షియల్ ఇట్లా ఉన్నాయి. వీటన్నిట్లలోకి పంపించే పిల్లల్ని ఎంతో కొంత ట్రైనింగ్ ఉంచితేనే మంచిది. తర్వాత వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు మీతో ఓపెన్గా చెప్పగలిగే స్వతంత్రాన్ని పిల్లలకి దయచేసి ఇవ్వండి. వాడికి ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వేదో చేసే ఉంటావు అందుకే అలా అయింది అని అనద్దు. వాడు ఏం చెప్పదలుచుకున్నాడో వినండి. హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలు యాక్టివ్గా లేకుండా దిగులుగా ఉన్నా, వెళ్ళమని బాధపడుతున్నా వివరాలు కనుక్కోండి. ఇవాళ రేపు రోజుని నమ్మడానికి వీల్లేదు. అవునండి, వాళ్ళు ఏం ఎదుర్కొంటారో మనకు తెలియదు. మీరు వాడిని కసిరి బాగా చదవట్లేదా, మార్కులు రావట్లేదని అవని అలా కసరద్దు పిల్లల్ని. అవే వస్తాయి నిదానంగా. దగ్గరికి తీసుకుని అసలు ఏముంది ఎలా ఉంది ఏమిటో కనుక్కోండి. వాళ్ళతో నువ్వు నేను ఒక జట్టు. నీ భవిష్యత్తు కోసం నిన్ను ఇక్కడ పెట్టాం కానీ నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావని ఇక్కడ పెట్టలేదు. మన ఇద్దరం ఒకటే పార్టీ అని చెప్పుకోవాలి పిల్లలకి. కేవలం నీ ఫ్యూచర్ బాగుంటుందనే ఈ పని చేశాను, నిన్ను ఇక్కడ ఉంచాను, కానీ నిన్ను ఉంచుకుంటే నాకు ఇంట్లో ఇబ్బంది, నేను చేయలేను, నేను మొయ్యలేను కాబట్టి నేను ఇక్కడ పారేశాను, నీ పీడ విరగడి చేసుకున్నాను లాంటి పిచ్చివాగుళ్ళు మీరు కోపంలో కూడా పిల్లలతో అనద్దు. నువ్వు వెళ్తేనే నాకు హాయిగా ఉంటుంది అలాంటివి మాత్రం అనుభవకండి చిన్నపిల్లల్ని. పెద్దవాళ్ళు 20 ఏళ్ళు వస్తే వాళ్ళకే తెలుస్తుంది అమ్మ ఏ మూడ్లో ఉన్నప్పుడు అంటోందో. కానీ చిన్నపిల్లలు మాత్రం వాళ్ళు అన్నీ చేయించుకుంటారు కానీ ఆ వాక్యాలు మర్చిపోరు. అవునవును, అవి గుర్తుపెట్టుకుంటారు. అట్లా మాట్లాడకుండా ఉండండి, సాధ్యమైనంత మృదువుగా ప్రవర్తించండి. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.